హలో వీవర్స్, వెల్కమ్ టు సుగుణ పోపులు పెట్టి ఛానల్. ఈరోజు మనం బఠానీ పన్నీర్ కర్రీ చూస్తామండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది నాన్కి, చపాతీకి, రైస్కి కానీ బాగుంటుందండి. వేడివేడి అన్నానికి బాగుంటుంది, దోశకి కానీ బాగుంటుంది. ఇది ఎట్లా చేయాలో చూస్తామా? మరి చూస్తుంటేనే నీళ్ళు ఊరుతుంది కదా. చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇది హోటల్ స్టైల్లో మనం చేసుకుంటున్నాము. ఓకే, ఇది ఎట్లా చేయాలో చూస్తామా? మరి అంటే చూసేస్తాం. ముందుగా కుక్కర్ తీసుకున్నానండి. అందులోకి ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ బాగా వేడవుతుంది. ఇప్పుడు వచ్చి దాల్చిన చెక్క, కొద్దిగా సోంపు, లవంగాలు తీసుకున్నానండి. ఒక 4 లవంగాలు అవి వేసేసుకున్నాం ఆయిల్లోకి. బాగా చిటపట్లాడుతున్నాయి చూడండి. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకుంటాము. బాగా ఇట్లా ఒకసారి ఫ్రై చేసుకుంటాం. ఇది తొందరగా ఫ్రై అవ్వాలంటే కొద్దిగా సాల్ట్ వేసుకుంటే తొందరగా ఫ్రై అవుతుందండి. ఉల్లిపాయలలో వాటర్ వచ్చేసి బయటకు వచ్చి అది తొందరగా ఫ్రై అవుతుంది. కొద్దిగా సాల్ట్ వేసుకుంటాము. బాగా ఇట్లా ఫ్రై చేసుకోవాలి. ఇంకొక పెనం తీసుకున్నామండి. అందులో కొద్దిగా ఆయిల్ వేసుకుంటాము. మనం పన్నీర్ ఫ్రై చేసుకోవడానికని. ఇప్పుడు పన్నీర్ ఇట్లా పీసులు కట్ చేసి ఉంచుకున్నానండి. ఇది వచ్చేసి బాగా ఫ్రై చేసుకుంటాము. ఒక్కొక్కటిగా పెనంలోకి పెట్టుకొని మంచిగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తిప్పించి మళ్ళీ ఇచ్చి వేసుకొని మీడియం మంటలో పెట్టుకొని చేసుకోండి. హై ఫ్లేమ్ ఉంటే మాడిపోతుంది పన్నీరు. బాగా ఇట్లా తిప్పించి మంచిగా ఫ్రై అయ్యేలాగా చూసుకుంటాము. ఇంతలో మన ఉల్లిపాయలు కానీ మంచిగా బ్రౌన్ అయినాయండి, కలర్ వచ్చేసినాయి. ఇప్పుడు టమాటోస్ కట్ చేసుకున్నాము, అవి వేసేసుకుంటాం. ఇవి ఒక 4 టమాటాలు తీసుకున్నానండి. అవి వేసుకుంటాం. మంచిగా ఇట్లా ఫ్రై చేసుకోవాలి. బాగా టమాటాలు మెల్ట్ అయ్యేలాగా ఒక 3-4 మినిట్ ఫ్రై చేసుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నామండి. ఇప్పుడు ఇది కానీ పచ్చివాసన పోయేంత వరకు కొద్దిగా ఇట్లా ఫ్రై చేసుకోవాలి. చూడండి ఎంత బాగా మ్యాష్ అవుతున్నాయి టమాటాలు. అప్పుడే మనకి గ్రేవీ థిక్గా వస్తుంది ఇట్లా అయితేనే. దానికని అన్నీ మంచిగా ఇట్లా వేయించుకోవాలి. ఇప్పుడు బఠానీలు, ఫ్రెష్ బఠానీలు తీసుకున్నానండి. అవి వేసేసుకుంటాం. 1 కప్పు బఠానీలు. అవి వేసుకొని బాగా ఇట్లా మిక్స్ చేసుకుంటాం ఒకసారి. ఇప్పుడు ఇందులోకి మసాలా పౌడర్స్ వచ్చేసి మిర్చి పౌడరు, ధనియా పౌడరు, పసుపు వేసుకుంటున్నామండి. నేను ధనియా కొంచెం ఎక్కువ తీసుకున్నాను. ధనియా పౌడర్ వచ్చేసి థిక్నెస్ కోసము, హెల్త్కి కానీ మంచిదండి. బాగా ఇట్లా ఒకసారి ఫ్రై చేసుకున్నాము. పన్నీర్ మసాలా తీసుకున్నానండి. సాయి పన్నీర్ మసాలా పౌడర్, ఎవరెస్ట్ వాళ్ళది. అది వేసేసుకుంటాం. అది 1 స్పూన్ మనకి ఇష్టం అంతా వేసుకోవచ్చు అండి. నేనైతే 1 స్పూన్ అంతా వేసినాను. కొద్దిగా వాటర్ వేసుకుంటాము. ఇది కొద్దిగా థిక్గానే చేస్తున్నాను కాబట్టి లిమిట్గా వాటర్ వేసుకుంటున్నాను నేను. ఇది చపాతీకి, పరాటాకి కొద్దిగా థిక్ ఉంటేనే బాగుంటుంది. మంచిగా మసాలా కలిసింది. కొద్దిగా సాల్ట్ వేసుకుంటా. ఇప్పుడు టేస్ట్ చూస్తే కొద్దిగా సాల్ట్ తక్కువైంది, వేసుకుంటున్నానండి. ఇప్పుడు మన పన్నీర్ కానీ మంచిగా ఇట్లా కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకున్నాము. ఇప్పుడు పన్నీర్ పీసులు కానీ వేసేసుకుంటాం ఈ గ్రేవీలోకి. ఇది కుక్కర్ మూత పెట్టి మనం విజిలించుకుంటామండి. మీకు అనిపించవచ్చు ఇది మెత్తగా అయిపోతాయేమో అని. ఏమవ్వదండి, చాలా టేస్ట్గా ఉంటుంది. పన్నీర్ తినేటప్పుడు చాలా సాఫ్ట్గా చాలా బాగుంటుంది. ఇప్పుడు వచ్చేసి ఇట్లా కుక్కర్లోకి వేసేసుకున్నాం కదా. మంచిగా ఇట్లా ఒకసారి మొత్తం మిక్స్ చేసుకున్నాము. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి 1 విజిల్ పెట్టుకోవాలండి. ఒకటి కరెక్ట్గా ఒకటి ఇచ్చేసి మనం ఆపేసుకోవాలి. చూడండి ఎంత బాగుంది. 1 విజిల్ వచ్చినాక
ఇట్లా పీసులు అట్నే అసలు నోట్లో పెట్టి కరిగిపోతున్నాయండి, అంత టేస్ట్ ఉంది కర్రీ. కానీ ఇది సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటాము. మీరు కానీ ఇట్లనే ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే వీవర్స్, బాయ్.